వరంగల్ జిల్లాలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్లకు తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంసీపీఐయు నగర కార్యదర్శి సాగర్ ఆధ్వర్యంలో గురువారం వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు. వరంగల్ మండలంలోని గుడిసెలు వేసుకున్న ప్రతి వారికి విద్యుత్, రోడ్డు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని అన్నారు. ఇటీవల లోతట్టు ప్రాంతంలో వర్షానికి మునిగిన వారికి ఆర్థికంగా నష్టపోయిన రైతులకు సరిపడు యూరియా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎండి మహబూబ్ పాషా, పోలేపాక రవీందర్, రఘుపతి, శేఖర్, కీర్తి, శ్రీనివాస్, రఫీద్, లత తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను 6 గ్యారంటీ పథకాలను 6 గ్యారంటీ పథకాలను జిందాబాద్ 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 జిందాబాద్. ఈరోజు ఎంసీపీఐ పార్టీ వరంగల్ నగర కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ మండల ఆఫీస్ ముందు ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారానికి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈరోజు వాస్తవంగా చూస్తే ఈరోజు 6 గ్యారంటీ పథకాలన్నీ కూడా తుంగలో దొక్కిన పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనబడతా ఉంది. ఈ నగరం హైదరాబాద్ తర్వాత 2వ రాజధానిగా ఓ దిక్కు గొప్పలు చెప్తా ఉన్నారు. ఈ 2వ రాజధాని అయిన ఈ నగరంలో అనేక మంది పేదోళ్ళు ఇళ్ల స్థలాలు లేక చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో గురవుతున్న పరిస్థితి నగరంలో కొనసాగుతూ ఉంది. అట్లే చాలా ప్రాంతాలు గుడిసెలేసుకున్న పేదోళ్ళందరికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి అవకాశం ఉన్నా కూడా పట్టాలు లేక ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు అనేది నోచుకోని పరిస్థితి నగరంలో దాపరించింది. అట్లాగే ఈ మధ్యకాలంలో భారీ వర్షాలకు నగరం అంతా కూడా అస్తవ్యస్తమై ఎక్కడికక్కడ రోడ్లు దెబ్బతిన్నాయి. చాలామంది పేదలు ఇండ్లు కూడా నష్టం జరిగిన పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో ఈ నగరంలో ఆ వర్షానికి చనిపోయిన పరిస్థితి కూడా ఈ నగరంలో మనం చవిచూసాం. కాబట్టి ఈ నగరంలో పేర్కొన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని ప్రధానంగా ఈ మండల ఆఫీస్ ముందు మండల రెవెన్యూ పరిధిలో లింక్ అయిన సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో రైతాంగం కూడా వరంగల్ నగరం చుట్టుపక్కల విలీన గ్రామాల్లో రైతాంగం కూడా గణనీయ సంఖ్యలో రైతులు కూడా వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. యూరియా కొరతతోటి ఈరోజు రైతులు లైన్లలో నిలబడి పడిగాపులు కాస్తూ యూరియా అందించలేని దద్దమ్మ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వం ఈ పేదల ప్రభుత్వం ఎట్లయిద్దో మన రాష్ట్ర ప్రభుత్వం 1-2 సార్లు ఆలోచించాలి. కాబట్టి ఈ నగరంలో పేర్కొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఆ పరిష్కారం అయ్యేంత వరకు ఎంసీపీఐ పార్టీ నగర కమిటీగా ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు సాగర్, ఎంసీపీఐ పార్టీ వరంగల్ నగర కార్యదర్శి. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.